నల్గొండ జిల్లా చండూరు పట్టణంలో స్థానిక మార్కండేశ్వర దేవాలయంలో పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ 2022 నూతన సంవత్సర క్యాలెండర్ను పద్మశాలి ప్రముఖుల చేత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోపా మున్గోడు నియోజకవర్గం అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ పోపా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, కరోనా సమయంలో పేద పద్మశాలి కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారని తెలియజేశారు. ఆర్థికంగా వెనుకబడి పై చదువులు చదివే విద్యార్థులకు ఆర్థిక సహాయం, ప్రతి సంవత్సరం పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక ఏర్పాటు, నల్గొండ జిల్లా కేంద్రంలో వృద్ధాశ్రమం నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. పద్మశాలి అభ్యున్నతి కోసం పోపా నిరంతరం కృషి చేస్తుందని, అదేవిధంగా చేనేతపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులు చేసే పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు, కౌన్సిలర్ చిలుకూరి రాధికా శ్రీనివాస్, పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు కోమటి వీరేశం, కార్యదర్శి జూలూరు ఆంజనేయులు, చేనేత కార్మిక శాఖ అధ్యక్షులు తిరందాసు శ్రీనివాసులు, చేనేత సహకార సంఘం అధ్యక్షులు జూలూరు శ్రీనివాసులు, గంజి యాదగిరి, పోపా సహాధ్యక్షులు ఐటిపాముల రాజలింగం, కోశాధికారి రాపులు జగదీశ్వర్, కార్యదర్శులు కోట మల్లేశం, గానుగు శ్రీనివాసులు, కార్యనిర్వాహక కార్యదర్శి కర్నాటి మధు, ప్రచార కార్యదర్శి ఏల శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు తిరందాసు నందు, చిట్టిపోలు మహేష్, చిట్టిపోలు పుల్లయ్య, చెరుపల్లి నాగరాజు, తిరందాసు శివ, ఏల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. అదొక బృహత్ కార్యక్రమాన్ని చేపట్టడానికి జరిగింది. అది కార్యక్రమం స్టార్ట్ చేసాము. ఈ ఇయర్ లో మళ్ళీ ఒకటి పద్మశాలి ఎంప్లాయీ మొత్తం కూడా ఒక డైరీ తయారు చేయడం అనేది జరుగుతుంది. తద్వారా మనం ఏం చేయాలంటే, మనకి ఏ పని ఉన్నా కూడా పద్మశాలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా పనులు జరిగే విధంగా చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పద్మశాలి పోపా ఆధ్వర్యంలో నల్గొండలో పోపా రాష్ట్రంలో ఎక్కడ ఇంకా వృద్ధాశ్రమం అనేది కట్టలేదు. నల్గొండ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారు 6 కోట్ల వ్యయంతో ఈ వృద్ధాశ్రమం కట్టడానికి ఆల్రెడీ ప్లేస్ కొనడం జరిగింది. దాని కాంపౌండ్ వాల్ తిప్పుకొని మనం ఆ కాంపౌండ్ వాల్లోనే పోపా సమావేశాన్ని, జిల్లా కార్యవర్గ సమావేశాన్ని 2 నెలల క్రితము అక్కడనే ఏర్పాటు చేశారు. మరి చాలా ప్లేస్ చాలా బాగుంది. కాకపోతే కరోనా వల్ల లేదు, ఈ పాటికే స్టార్ట్ కావాలి. కరోనా వల్లనే ఆ వృద్ధాశ్రమం అనేది స్టార్ట్ కాలేదు. అయితే మన క్యాలెండర్ జిల్లా సమావేశంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మన పద్మశాలీలు అనేది ఒక దగ్గరికి సమావేశం ఏర్పాటు చేస్తే, ఇంతమంది ఇక్కడ మన పద్మశాలీలు వివిధ రంగాలలో ఉన్న అనేది పరిచయ కూడా సందర్భంగా ఇది గుర్తింపు వస్తుంది. అదేవిధంగా ఈ పోపా అనేది కార్యక్రమం అనేది ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ద్వారా ప్రతి ఒక్క ఇంట్లో ఈ క్యాలెండర్ పెట్టుకుంటే ఎంతమంది ఉద్యోగులు, ఏం కదా మన వ్యాపారవేత్తలు ఎంతమంది ఉన్నారని కూడా పరిచయాలు అనేది వస్తుంటుంది. అదే కాకుండా నా కోరిక ఏంటంటే, ఇలా గవర్నమెంట్ ఉద్యోగస్తులలో మన పద్మశాలీలు ఉదాహరణకు వీరేశం అని ఒక మాట అన్నాడు. ఏది నాంపల్లి ఎంఆర్ఓ లాల్ బహదూర్ శాస్త్రి. కొంతమంది శాస్త్రి అంటే ఏమనుకుంటారంటే ఆయన బ్రాహ్మణ సాయ గారు ఏదో అని అనుకుంటారు. నేనేంటంటే మన దాంట్లో ఎప్పుడు కూర్చున్న మీటింగ్ పెట్టుకున్నా కూడా వెళ్తుంటుంది. నేనంటే ఇప్పుడు గౌడ్స్ ఏంటంటే వాళ్ళ పేరు పక్కన ఫలానా గౌడు, యాదవ్స్ ఏంది యాదవ్ అని పెట్టుకుంటాం. మనం నేత అంటే మనం ఒక భావన వంశంలో పుట్టినాము కాబట్టి నేతలు పెట్టుకుంటే ఎందుకు మనం సిగ్గుపడాలి? నేనంటే దీని మీద ఇంకా మనం చైతన్యం తీసుకొచ్చి, దయచేసి ప్రతి ఒక్కరు నేను కోరుకుంటున్నా, ఇది మామూలుగా ఏంటంటే 1 రోజుతో 2 రోజులతో చైతన్యం రాదు. కాబట్టి అందరం కూడా పక్కన నేత అని పెట్టుకుంటే ఏమైతుందంటే ఆటోమేటిక్గా ఈయన మన పద్మశాలి ఉద్యోగస్తుడు లేదా పద్మశాలి అనేది గుర్తింపు వస్తుంది. కాబట్టి అదొకటి. అదేవిధంగా దీన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్లి ఒక సమావేశాలు నియోజక స్థాయి లెవెల్, జిల్లా స్థాయి లెవెల్లో పెట్టుకొని మన పద్మశాలికి ఏదున్న పేదోళ్ళు ఎక్కడున్నా ఏదైనా ఆఫీస్ పరంగా పనికి వచ్చినా కూడా మనోలో పని చేసేది అనేది తీసుకొచ్చేదానికి ఇలా రెడ్డి చూడండి, ఏ పార్టీలో ఉన్న రెడ్డి పోయి పని చేయించుకుంటారు. కంపల్సరీ పక్కన ఒక రెడ్డి ఉంటే కంపల్సరీ పని అవుతుంది. ఇలా గౌన్ల దాంట్లో వచ్చింది యూనిటీ, యాదవుల దాంట్లో వచ్చింది. మన పద్మశాలిలో ఇంతవరకు మనం ఎదగలేకపోతున్న కారణం అంటే మన దాన్ని యూనిట్ లెక్కనే విధానం. కాబట్టి ఆ యూనిట్ అనేది అందరం కలిసి ఇది ఒక చైతన్యంగా తీసుకొచ్చి మార్పు తీసుకురావాలి. లేదా తరతరాలకు రేపు వచ్చే భవిష్యత్ తరాలకన్నా ఇది అక్కర వస్తుందని నా యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇప్పుడు తమ్ముడు చెప్పినప్పుడు వృద్ధాశ్రమం వాస్తవానికి చాలా బాగా అనిపిస్తుంది. మన పద్మశాలి ఇది మన చరిత్ర మీద ఆధారపడ్డారు. పాపం కొంతమంది కొడుకులకు ఇంట్లో ఎలా లేక తల్లిదండ్రులు సాధలేక, తర్వాత కొడుకులు లేక తల్లిదండ్రులు ఉన్న